హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ టైప్ అమ్మాయిల జోలికి గనుక వెళ్ళినట్లయితే మగాడి జీవితం సర్వనాశనం అవుతుందని కొందరు నిపుణులు అనుభవంతో చెప్తున్న మాట. అసలు ఈ టైప్ అమ్మాయిలు మగాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ టైప్ స్త్రీల జోలికి వెళ్తే నీ జీవితాన్ని ముళ్ళ పొదల్లో పెట్టినట్లేనట. ఒకవేళ నీ జ్ఞానం వీడి వారి వెంట పడ్డావో నీ జీవితం నాశనానికి గురి అయి కంటపడకుండా పోతావు అని నిపుణులు జాగ్రత్తలు చెప్తున్నారు. మొదటి రకం స్త్రీలు. ఏ స్త్రీ అయితే తన యొక్క అందచందాలను మీకు చూపించి తను తీయని మాటలు చెబుతూ తన ప్రైవేట్ పార్ట్స్ని మీకు కనబడేలా చేస్తూ బాధతో మీ వైపు చూస్తూ మీ నుంచి డబ్బు సహాయం కోరుతుందంటే తను ఖచ్చితంగా మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తుందని అర్థం చేసుకోవచ్చు. రెండవ రకం స్త్రీలు. పరాయి స్త్రీ నిన్ను లొంగదీసుకొని శారీరకంగా నీకు దగ్గరవ్వాలని చూస్తే తను ఖచ్చితంగా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందని అర్థం. అదీ కాకుండా నీ అంత మగాడు ధీరుడు లేడు, నువ్వు సూపర్, నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టను అంటూ మిమ్మల్ని మైమరిపించే తీయని మాటలతో నీ నుంచి డబ్బుని కానీ ఆభరణాలు కానీ కావాలని విపరీతమైన సిగ్గుపడుతూ వగలు చేస్తూ ఉంటే అది నీ నాశనానికి దారితీస్తుందని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మూడవ రకం స్త్రీలు. అమ్మాయిలు నీ వైపు చూడడం, అలాగే నవ్వడం, మీరు చెప్పే మాటలను ఎంజాయ్ చేస్తూ నిన్ను తన చుట్టూ తిప్పుకుంటూ నిన్ను ఎంటర్టైన్మెంట్లా వాడుకుంటూ ఉండే అమ్మాయిలు ఖచ్చితంగా మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. నాలుగవ రకం స్త్రీలు. ఏ స్త్రీ అయితే ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ప్రతి పురుషునితో నవ్వుతూ మాట్లాడడం, నిన్ను కంట్రోల్ చేయాలని చూడడం, కోపం ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ని ఇతరులను దూరం చేయించడం, డబ్బు ఉపయోగం కోసం దగ్గరవ్వడం, ఇలాంటి అమ్మాయిల దగ్గరకు అస్సలు వెళ్ళకండి. ఈ రకం స్త్రీల జోలికి కానీ అమ్మాయిల జోలికి కానీ అస్సలు వెళ్ళకపోవడమే పురుషుల యొక్క ఉత్తమమైన లక్షణం. ఒకవేళ తెలిసి కూడా వెళ్ళారనుకుంటే ఇక జీవితం నరకంలో మునిగిపోవాల్సిందే అని గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.